మనం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. డివిజన్ అధ్యక్షులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకోవాలి. ఏమైనా రాకుంటే వెంటనే వచ్చేలా చూడాలి. వారి హృదయాలను గెలుచుకోవాలి. అలా ప్రజల హృదయాల్లో నిలిచిన వాడే నిజమైన నాయకుడు అవుతాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఒంగోలు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. మనం నాయకులుగా ఉండాలి అంటే ప్రజల్లో గౌరవం ఉండాలని, ఆ గౌరవం రావాలంటే పార్టీ డివిజన్ అధ్యక్షుడు ప్రతి ఇంటికి వెళ్ళి వారితో మమేకం కావాలన్నారు. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం, ఆ సమయంలో మన వద్దకు ఎవరూ రాలేదు. ఈరోజు అధికారంలో ఉన్నాం, ప్రజలు తలుపు తట్టి వారిని పలకరిస్తే గుర్తు పెట్టుకుంటారంటూ తెలిపారు. నేను రికార్డ్ మెయింటైన్ చేస్తున్నా, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి వివరాలు నా వద్ద ఉన్నాయి. ఎవరికి ఏం చేయాలో అది చేస్తాను అంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నేను తోపు అని ఎవరు అనుకోవద్దు, డివిజన్లో గ్రూపులు కట్టవద్దని ఎమ్మెల్యే సున్నితంగానే హెచ్చరించారు. కానీ రానున్న 1.5 సంవత్సరంలో ఒంగోలు రూపురేఖలను పూర్తిగా మారుస్తా. డివిజన్ అధ్యక్షులు వారానికి ఒకసారి ప్రజలను కలుసుకుంటూ వారితో మమేకం కావాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. ఈ సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం ఎవరినైతే పెట్టుకున్నామో వాళ్ళ చేత పని చేయించుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు కూడా డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఈ కేఎస్ఎస్లో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. మనం నాయకులుగా ఉండాలి అంటే మనకు ఉండే పరిస్థితుల్లో, ప్లేస్లో గౌరవం ఉండాలి. మనం ప్రజల్లో గౌరవం తెచ్చుకోకపోతే నాయకులుగా మనం చెప్పుకుంటాం తప్పితే ప్రజలు మన నాయకుడిగా అనరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా నేను నాయకుడిని, నాకు అది కావాలి ఇది కావాలి అంటే నాయకత్వం అనేది రాదు. మనం ప్రజల్లో నుంచి ప్రజలందరూ కూడా కోరుకోవాలి, ఇతనైతే బాగుంటుంది అనే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి వచ్చినప్పుడే వాళ్ళు నాయకులు అవుతారు. ఆ విధంగా నాయకత్వంగా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మనం అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు ఎవరు ప్రజలు రారు. నాకు మీటింగ్ జరిగిన మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, వాళ్ళు మన దగ్గరికి అప్పుడు ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయిన గవర్నమెంట్ వాది కాదు కదా అని చెప్పి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. ప్రజలకి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంట్లో వాళ్ళకి కుటుంబ సంవత్సరం అవ్వచ్చు, కార్పొరేషన్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా సమస్యలు ఉంటాయి. వాళ్ళు తిరిగి ఇబ్బందులు పడి ఉంటారు. కానీ దాన్ని ఇబ్బందులు ఉండేటప్పుడే, మన ప్రభుత్వం ఉండేటప్పుడే మనం ఎవరైతే ఆ లోకల్గా ఉండే నాయకులు తలుపు కట్టి మీకేంటమ్మా పరిస్థితులు ఎలా ఉన్నారో మనం పలకరిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అది మనం గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన పనులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు పోయాం, తలుపు తట్టాం, మీకేం కావాలి, 5 ఓట్లు ఉన్నాయా, మీకు ఏదో ఇంత అని చెప్పేసి మాట్లాడుకోవటం కాదు. మనం ఎప్పుడు రాజకీయాల్లో ఉండి 10 మందికి మనం సర్వీస్ చేసినప్పుడే మిమ్మల్ని కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు, మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్య నాయకులుగా ఉన్నారు కాబట్టి నేను ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా. మనం కూడా సర్వీస్ చేసే పద్ధతిలో ఎవరైతే 30 మందికి 30 ఓట్లకి ఒకరిని పెట్టామో అదేవిధంగా వాళ్ళని అంతా కూడా కలిసి మళ్ళా డివిజన్లోకి వచ్చే బూత్లోకి వచ్చాక ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మందిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ప్రజల్లో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని సార్ట్అవుట్ చేసిన రోజు ఆ డివిజన్ కూడా బాగుంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రోడ్లు, కాలువలు ఇవన్నీ ఏం చేయాలో పరిస్థితులను బట్టి అవన్నీ కూడా మనం ప్రయారిటీ పెడుతున్నాం. కాబట్టి అవన్నీ రికార్డులు కూడా తెప్పించుకున్నాను. నా దగ్గరికి ఏ డివిజన్కి 2 కోట్లు కావాలా, 3 కోట్లు కావాలా, లేకపోతే 50 లక్షలతోటి ఈ డివిజన్ పూర్తవుతుందా, అన్నీ కూడా రికార్డులు అవి తెచ్చాను. దాని ప్రకారంగా ఏం చేయాలనేది మనం తప్పకుండా దాన్ని ఒక్కోటి ప్రయారిటీ బేస్ మీద మనకు ఉండే పరిస్థితులు. అక్కడేమో గవర్నమెంట్లో రూపాయి డబ్బు లేదు, అన్నీ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన బడ్జెట్లో కొంత రిలీజ్ చేశారు, వచ్చినట్టుగా మనకి ఎక్కడ వసతులు ఉంటాయో దాన్ని అన్నీ కూడా కార్యక్రమాలు, దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నా. కాకపోతే ఆ డేటా కూడా నా దగ్గర నేను తెప్పించుకున్నాను. ఇంటింటికి సచివాలయం వాళ్ళని పంపించాను. ఇంటింట్లో సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, సొంత బాడిగింట్లో ఉంటున్నారా లేదా, ఆ డేటా కూడా నా దగ్గర ఉంది. కానీ మనం పలకరించి, అధికారులు పోయారు, పలకరించారు, వాళ్ళు రాసుకొని వచ్చారు, నాకు రిపోర్ట్ ఇచ్చారు. కానీ మనం కూడా అదే పద్ధతిలో ఆ ఇళ్లలో ఏముందో నోట్ చేసుకోవడం. ఆ 10 ఇళ్ళే కాబట్టి 10 నిమిషాలు కూడా పట్టదు. ఆ బూత్ ప్రెసిడెంట్ ఒకరోజు కూర్చొని అట్లా చేసుకుంటా పోయారు అంటే 10 మంది కలిస్తే ఈజీ అవుతుంది. అదే ఒకటి డివిజన్ బూత్ ప్రెసిడెంట్ పోయి తిరగాలి అంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 10 మంది కలిసి చేసుకోగలిగారు అంటే మనకి ఈజీగా
ఉంటుంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకున్నామంటే నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా ఉండేటప్పుడు ఆ డివిజన్లో ఉండేటప్పుడు కొన్ని డివిజన్స్లో మనం కూడా ఏం చేయాలి, మన డివిజన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం అక్కడ ఉండే లోకల్గా ఉండే సమస్యలు ఏంటి అనే దాని మీద మీరు గ్రూపులు కట్టుకోకుండా తగాదాలు పెట్టుకోకుండా దీంట్లో ఎవరిది ఏం కాదు. ఇలా మేము ఉంటాం, లేకపోతే రేపు ఇంకోటి వస్తాడు, ఇది ఎవరికి శాస్త్రం కాదు. కాబట్టి మీరు గ్రూపులు పెట్టుకోకుండా నేనే పెద్ద, ఈ డివిజన్లో నాకు తెలియకుండా ఇంకోటి జరగటానికి లేదు, అలాంటి వాదనలు పెట్టుకోకండి. యూనిటీగా కలిసి బూత్ వాళ్ళతోటి నేను కొన్నేమో మారబోతున్నాం, కొన్నేమో ఎవరైతే కష్టపడ్డారో డివిజను వాళ్ళనే కొంతమందిని పెడుతున్నాం, కొంతమంది ఎక్కడన్నా వీక్గా ఉండే వాళ్ళని కొన్ని మారుస్తూ ఉన్నాం, వాళ్ళకి మాట్లాడి చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకొని చక్కగా కలిసి మనం చేసే వ్యాపారం ఏందో, మన సొంత పనులు ఏముంటాయో అవి చేసుకుంటా 1 గంట దీనికి కేటాయిస్తే ఏమి ఉండదు. నెలకి వారానికి 1 గంట చేసుకుంటే మీ చేతిలో ఉంటుంది. ఆ బూత్ మీ దగ్గర ఉంటుంది, డివిజన్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పోయి రోడ్డు మీద నిలబడితే ఆ 10 మంది పోయే వాళ్ళు కూడా బాగున్నావా అంటారు. నువ్వు పని చేయకుండా ఎలక్షన్ అప్పుడు కనపడి రేపు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ కనపడ్డావు అనుకో, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు ఇడు అని చెప్పంటారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం కళ్ళతో చూసినాయి. ఇవన్నీ కూడా మనం ఒక నాయకత్వంగా మనకు కావాల్సిందేమో పదవి కావాలి, ఇంట్లో కూర్చుంటానంటే అవ్వదు. ఆ పని చేసే వాళ్ళని మేము గౌరవిస్తాం, కానీ మీరు పనిచేసే వాళ్ళు ప్రజలను కూడా గౌరవించుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మేము కూడా ఏమేం చేసామో ఏం చేస్తున్నామో 1 ఇయర్కి ఒకసారి మీ అందరికి కూడా తెలియపరుస్తాం. ఇంకా మీ సలహాలు ఏమైనా ఉన్నా, ఈ చేస్తే ఇంకా ప్రజల్లో బాగుంటుంది అంటే మీ సలహాలు కూడా తీసుకుంటాం, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్తాం. ఏదైనా కూడా టైము కొంచెం ఉన్నా కూడా మా సాయశక్తుల వేరే ఊర్లు వ్యాపారాలు కూడా పక్కన పెట్టి, ఎందుకంటే 1.5 సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకొక 6 నెలలు ఎంత చెప్పాను కమిషనర్కి, 1 నెల అయిపోయినట్టుంది, ఇంకొక 5 నెలలు ఉంది. ఈ 5 నెలల్లో పూర్తి మార్పు రావాలనేది నా ఉద్దేశం. ఒక పేపరు, ఒక చెత్త అనేది రోడ్ల మీద కనపడకూడదు అనేది నా ఉద్దేశం. రేపు ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం టౌన్ అంతా కూడా ప్లాంటేషన్ కూడా ఒకటి పెడతాం. ఆ రోజు ఒక రోడ్డు పెట్టడం కాదు, అన్ని కాలేజెస్ వాళ్ళని పెడతాం, ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కాలేజెస్కి ఇస్తాం, మొత్తం చెట్లు పెడతాం. మళ్ళీ ఒక 6 నెలల లోపల చెట్లన్నీ పెద్ద అయిపోయి ఒంగోలులో నీడిచ్చేటట్టుగా చెట్లు లేకుండా ఉండే పరిస్థితులు కాకుండా అన్నీ ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. రకరకాల ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీన్ని అన్నీ చేసుకొని వెళ్ళడానికి మిగతా పనులు కూడా పక్కన పెట్టి 25 రోజులు ఈడే ఉన్నాం. రాత్రి ఎంత అవుతుందో, పొద్దున ఎంతమంది కలుస్తున్నారో, మళ్ళీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఎన్నో, ఇవన్నీ అయినా కూడా ఏదో విధంగా మార్పు చేసి స్ట్రీమ్లైన్ చేసి మీ అందరికి కూడా ఏదో ఒకటి చేసేసిన తర్వాత మళ్ళీ మన పనికి వెళ్ళామంటే వీళ్ళు కూడా మన వాళ్ళు ఇబ్బందిగా ఉండకుండా ఉంటారనేదే నా ఉద్దేశం. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మన అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, రేపు 2వ తారీఖుది కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక కమిట్మెంట్గా ఎవరైతే బాధ్యతగా మనం ఉంటారో వాళ్ళందరూ కూడా పేర్లు ఇవ్వటం, ఎంతమందిని తీసుకొస్తారు, ఎట్లా చేయాలనేది డివిజన్ వైజ్గా ఓసారి కూర్చొని రేపటికల్లా ఇవ్వండి. కొంతమందికి 10 ఫోన్లు చేస్తే అప్పుడు చెప్తారు ఇస్తాం వస్తున్నామని.